క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అంటే అయ్యా నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు. నా నోటితో నిన్ను భార్య లేదు నీకు, కుటుంబం లేదు నీకు, నువ్వు ఒక ఎదం చెడిన వాడివి, నువ్వు ఈ దేశానికి నష్టం, ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు, అరిష్టం, నువ్వు దుర్మార్గుడివి, పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను. కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడా అంటే మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే ఆత్మగౌరవం. అంటే దాని అర్థం ఏంటి? క్షమస్వత్వం, క్షమస్వత్వం స్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ, నన్ను క్షమించు మోడీ. అన్యదా శరణం నాస్తి. నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడో లేడు. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు. నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాకా ఎవడు దొరకట్లేదు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ళ మీద పడటం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి? చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? మొన్న ఎందుకు తిట్టాము, ఇవాళ ఎందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి? మోడీ వస్తే ఏం చేస్తాడు? ప్రత్యేక హోదా ఆ రోజు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తానని మోసం చేశాడు ఈ రాష్ట్రాన్ని, నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో ఇవాళ మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సమిక్షేమం, సంక్షేమం కాదు సమిక్షేమం. మరి ఏమైంది? ఏంటి మార్పు కారణం ఏంటి? మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి, మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి. కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి సుధ ఇది. మోడీ గారి గురించి ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి కీర్తి సుధ ప్రపంచంలో భారతదేశాన్ని 5వ స్థానాన్ని నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చాడు. అమెరికా తర్వాత మళ్ళీ మనమే చెడతలుచుకుని యమకుట్టుడు భజన, మామూలు భజన కాదు ఈ చంద్రబాబు భజన, అసలు మామూలుగా హరిలో రంగ హరి. మనందరం మోడీ ఆశయాలతో అనుసంధానం కావాలంట చంద్రబాబు నాయుడు గారి చిత్రం. మనందరం మోడీ ఎందుకు కావాలి? ఈ 5 ఏళ్లలో గడిచిన 2019 నుంచి ఈ రోజు దాకా మీరే తిట్టారు కదా, మీ బామ్మర్తో తిట్టించారు కదా, మోడీ లుచ్చాహే బచ్చాహే అని. ఆ మోడీ లుచ్చాహే బచ్చాహే ఇవాళ అచ్చాహే ఎట్టా అయ్యాడు? ఎలా అచ్చా అయ్యాడు? ఎందుకు అయ్యాడు అంటే మీరు కూడబలుక్కుని దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు? ఏంటి మాకేంటి ఈ రాష్ట్రానికి ఏంటి అని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో. ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటేయిద్దని చెప్పాడు. నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు. నువ్వు ఒక దగాకోరని చెప్పాడు. మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటేయబాకండి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయబాకండి అని ఊరూరు తిరిగాడు. మీ బావమరిది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ, మా బావకి ఓటేయబాకండి అని ఊరూరు సందు గొంతు తిరిగాడు. మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు, కుట్రదారుడు, దొంగ, ఏయబాకండి ఓటు అని మీ తోడళ్ళు తిరిగాడు. మీ వదిన గారు ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ, మా బావకు మోసగాడు, మా మరిది ఒక మోసగాడు, ఓటేయబాకండి నారా చంద్రబాబుకినని సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు. మీ మేనగోడల భర్త గారు నార్నే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటేయబాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు.